మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య సందేశము ఇవ్వబోయే ముందుగా ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమము ప్రారంభించదము. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా పరలోకమున్న తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, మీరు పరలోకమందున్నారు, మానవులుగా మేము నివాసయోగ్యంగా భూమిని మీరు నివాసయోగ్యంగా ఉంచారు. మేము భూమి మీద ఉన్నాం. భూమి మీ పాదపీఠము, ఆకాశం మీ సింహాసనము. తండ్రి, నరులందరినీ ఒక్కసారి చూడగల శక్తిమంతుడవు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, ఇప్పుడు ఇది వాక్యము మీది గనుక వాక్యం మీరే మాకు బోధించి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య సందేశములో సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనములో గమనించుదాం. వచనం వెంబడి వచనము, పదం వెంబడి పదము మనం చదువుతూ ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించదము. మరి విశేషముగా 10వ వచనము చదువుతున్నాను, దయచేసి గమనించండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. పాపమును క్షమించే అధికారము భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. ఇది ఈరోజు మన అంశం. ఏమనగా, పాపమును క్షమించే అధికారం మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద అధికారము కలదు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి 12 వచనములో వచనం వెంబటి వచనము చదువుకుంటూ ఉందాం. చదువుతూ గమనించదాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కొన్ని దినములు అయిన పిమ్మట ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు. తర్వాత 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటెనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండెను. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. మనిషి కుమారుడుగా వచ్చి వాక్యము బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వాస్తవానికి దేవుని స్వరూపి, దేవుని స్వభావము, దేవుని తత్వము, దేవత్వము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని ప్రతిబింబము, దేవునితో ఏకమైన ఉన్నవాడు. ఆయన వాక్కు, తన వాక్కు ద్వారే ఈ సృష్టి యావత్తు జరిగించిన యేసు ఈ లోకానికి, భూలోకానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడిగా వచ్చాడు. మనిషి కుమారుడుగా వచ్చి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. కపెర్నహూములో అక్కడ ఇంట, ఆ ఇంటికి ఆయన
తరచుగా వస్తే ఇల్లు ఆయన ఉండే ఇల్లు ఏంటంటే కపెర్నహూములో తన ఇంటికి వచ్చాడు. అక్కడ వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. వాక్యం ఎందుకు బోధించాలంటే వాక్యము ద్వారానే ఆత్మలు రక్షింపబడతాయి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుడై ఉండి ఆయన మనుషుడిగా ఎందుకు వచ్చాడంటే మనుషులు రక్షించడానికి మనుషుడిగా రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు, సీక్ అండ్ సేవ్, సీక్ అండ్ సేవ్, వెతకి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినాము. కొన్ని దినములైన తర్వాత ఆయన కపెర్నహూముకు వచ్చాడు. ఇంట ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నారు. జనులు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా అనేక మంది వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఎక్కడ వాక్యం బోధిస్తున్నా కూడా జనులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. రావటానికి కారణం ఏంటంటే ఆయన వాక్యం బోధించే విధానం శాస్త్రులు పరిసేలు వలె కాక ఆయన అధికారముతో దేవుని వాక్యం బోధిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన శాస్త్రు వలె కాక అధికారము గలవాని వలె బోధిస్తూ ఉన్నాడు. 25వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దెయ్యాలను, దురాత్మలను, అపవిత్రాత్మలను అధికారంతో వెళ్ళగొడుతూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే అక్కడ కుష్ఠరోగి వచ్చి మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో కుష్ఠరోగి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. మత్తయి సువార్త 8:2లో కూడా చూడొచ్చు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని కుష్ఠరోగి వచ్చి అడిగినప్పుడు నాకిష్టమే, నువ్వు స్వస్థత నందిపో అన్నాడు. వెంటనే హీలైండి. అధికారంతో రోగాలు నయమిస్తున్నాడు, అధికారంతో దెయ్యాలను కొడుతున్నాడు, అధికారంతో దేవుని వాక్యం బోధిస్తున్నాడు. తర్వాత మార్కు సువార్తలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 29 నుండి 30 వచనాలు అక్కడ చూస్తే సీమోన్ అత్త జ్వరముతో పడినప్పుడు యేసు ఆమె చేయబట్టుకుని లేవనెత్తగానే జ్వరం వెళ్ళిపోయింది. ఆయన అధికారముతో ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, దెయ్యాలు ఎలగొడుతున్నాడు, అధికారంతో రోగాలను ఏం చేస్తున్నాడు. ఆయన బోధ అధికారంతో ఉన్నది. కాబట్టి ఆయన యొక్క కీర్తి ఎంతవరకు వ్యాప్తి చెందిందంటే మార్కు సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, తర్వాత 2వ అధ్యాయం వచ్చింది కాబట్టి ఆఖరి వచనంలో ఆఖరి భాగంలో నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండెరి. నలుదిక్కుల నుండి వస్తున్నారు. అంటే ఈయన సువార్త ప్రారంభము గలిలీ నుండి, అంటే నార్త్ ఉత్తర ప్రాంతం నుండి గలిలియా ప్రాంతము, అక్కడ గలిలీ ప్రాంతం దగ్గరే కపెర్నహూము ఉన్నది. గలిలియ సముద్రాన ప్రక్కన ఇటు పశ్చిమ సైడ్గా ఆ కపెర్నహూము తన ఇంటి దగ్గర వచ్చి అప్పటికే తన కీర్తి అంతా వ్యాప్తి చెందింది. 28వ వచనం కూడా చూడొచ్చు. 1వ అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 28వ వచనం కూడా చూసినట్టయితే వెంటనే ఆయన గూర్చిన సమాచారం త్వరలో గలిలియా ప్రాంతం అంతా వ్యాప్తి చెందెను. గలిలియా ప్రాంతం ఉత్తర భాగం పై భాగాన అక్కడ గలిలీ ప్రాంతము
60 నుండి 80 మైళ్ళు లెక్క చెప్పా, కిలోమీటర్లు కాదు నేను చెప్పింది. అంత పెద్ద విస్తీర్ణం కలిగిన గలిలయ ప్రాంతం. అక్కడ నుండి అనేక పట్టణాలు ఉన్నాయి, అనేక గ్రామాలు ఉన్నాయి. అక్కడ జనము గుంపులుగా అనేక మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు దెయ్యాలు ఎక్కడుండే అనేది మానసిక స్థితి వలన ఇలాంటి పరిస్థితి ఉంటది, ఏది ఎట్లా పిడిసిలాగా వస్తే దెయ్యమని అని చెప్పాడు. అది కూడా ఉంటుంది, కారణం కాదంటలేదు. కానీ యేసు ప్రభు టైంలో దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. లోకా గారు కూడా లోకా సువార్తలో తెలియజేస్తాడు దెయ్యాలు ఉన్నాయని. వైద్యుడే, లోకా కూడా వైద్యుడే, ఆయన వైద్యుడే చెప్తున్నాడు దెయ్యాలు కూడా ఉన్నాయి, మానసిక స్థితి కూడా ఉన్నాయి. కనుక ఈయన యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇవ్వగా అన్ని అధికారంతో చెప్పగా దురాత్మలు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ గలిలయ ప్రాంతంలో నలుదిక్కుల నుండి వస్తా ఉన్నారన్నమాట, గుంపులుగా. ఆయన కీర్తి అంటే నలుదిక్కుల నుండి జనం వస్తా ఉన్నారు. వస్తుంటే ఆ 2వ అధ్యాయంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. వాకిటైనను వారికి స్థలము లేకపోయిన ఆయన వారికి వాక్యము బోధించుచుండగా 3వ వచనం, కొందరు పక్షవాయు గలవాడిని ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయనున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవానిని పరుపుతో దింపిరి. ఈ 4 వచనాలు మనం చూద్దాం. యేసు ప్రభు వారు వాక్యం చెప్తా ఉన్నాడు. మనం ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదివినాం. యేసు ప్రభు వారు ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఇంట వాక్యం బోధిస్తున్నప్పుడు జనులు గుంపులుగా కూడి ఉన్నారు. వాకిటైన స్థలం లేదు. అయితే ఇంతలో పక్షవాయు గలవానిని 4 మోసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గర గనక తీసుకొస్తే ఇతడు బాగుపడతాడు అనే వారి విశ్వాసంతో పట్టుదల కలిగి ఆ పక్షవాయు గలవానిని మోసుకొని వచ్చారు. వాకిటైన స్థలం లేకపోవటం వలన రాలేకపోయే వారు ఏం చేశారంటే వారు ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వచ్చి ఇంటి కప్పు విప్పి సందు చేసి ఆ పక్షవాయు గలవానిని యేసు ప్రభు ఎదుట దించుతున్నారు. పైనుండి ఇంటి పై కప్పు విప్పదీసి పరుపుతో సహా దించుతున్నారు. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. మొదటగా పక్షవాయు గల రోగము. పక్షవాయు గల రోగము ఎలా ఉంటుందంటే ఇది భయంకరమైన వ్యాధి. ఆ బాధ అనిపించే వాళ్ళు ఏమంటారంటే, ఎందుకంటే ఇది నా యొక్క అనుభవంతో చెప్తున్నాను, అయ్యా ఈ జబ్బు ఎవరికి శత్రువు కూడా రాకూడదయ్యా అంటారు. ఈ పక్షవాయువు జబ్బు అనేది, ఈ ప్యారలైజ్, ఈ జబ్బు అనేది ఎలా ఉంటుందంటే ఒక్కసారి కాలు చేయి పడిపోయి తీవ్రంగా వచ్చిందనుకో బెడ్కే, పరుపుకే, మంచానికే పరిమితం అయిపోతారు. అలాంటిది అన్నమాట జబ్బు. చాలా భయంకరమైన జబ్బు పక్షవాయు. నేను అనేక మంది అలాంటి రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చూసి వచ్చినప్పుడు నాకు కొన్ని అనుభవాలు నేను చూశాను. అందుచేత నేను తెలియజేయుచున్నాను. ఆ జబ్బు అసలు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేటి కాలంలో వైద్యులు చెప్తారు ఉప్పు ఎక్కువ తినొద్దు, ఆయిల్ ఎక్కువ తినొద్దు, పంచదార ఎక్కువ తినొద్దు,
వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయి, ఈ బ్రెయిన్లో క్లాటింగ్ వచ్చింది, బీపీ పెరిగిద్ది, ఒకసారి ఆ యొక్క నరాలు చిట్లిపోతాయి, కాలు చేయి పడిపోయిద్ది అని చెప్తాను. ఇది హెడ్ సంబంధంగా ఒక రీజన్. హెడ్ ఇంజ్యూర్ అయినా కూడా కాలు చేయి పడిపోయిద్ది, లేకపోతే నడుము ఇరిగినా కూడా కాలు చేయి పడిపోయే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఆలోచన వల్ల బీపీలు తెచ్చుకోవటం వల్ల, వీటి వలన కూడా చూస్తుండగానే కొంతమంది బలవంతులే గబాల కాలు చేయి పడవటం చూస్తూ ఉంటాం. ఇది చాలా భయంకరమైన జబ్బు అని చెప్పుకోవచ్చు, పక్షవాయువు. ఒకసారి బెడ్ మీద పడిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, ఒక టీం లీడర్గా ఉన్నప్పటికీ అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కుటుంబ సభ్యుల మధ్య కానీ అదేనా చూసేవాళ్ళు ఉంటే, కుమారుడు మంచిగా ఉండి కోడలు బాగా చూసేవాళ్ళు ఉండి చూసేవాళ్ళు ఉంటే అతనికి ప్రత్యేకంగా ఒక రూమ్ ఇస్తారు, ఆయన మంచం వేరుంటుంది, ఆయన వేసుకునే పరుపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది, తాగటానికి ప్రత్యేకంగా గ్లాసు సపరేట్ ఇచ్చేస్తారు, వాళ్ళు కలుపుకోరు, ప్లేట్ కూడా సపరేట్ ప్లేట్ ఉంటుంది, ఆయన ప్లేట్ ఆయనకు ఉంటుంది, ఆయన గ్లాసు ఆయన ప్లేట్ సపరేట్ ఉంటుంది, ఆయన ప్రత్యేకంగా చాలా ప్రక్కగా ఉంచేస్తారు. ఇన్నాళ్ళు కలిసి ఉండేవాడు ఒక్కసారి సపరేట్గా ఉంచేస్తారు. పక్షవాయువు కనుక వస్తే, బెడ్ మీద పడిపోతే, ఎండాకాలం వస్తే ఫ్యాన్ పెట్టవచ్చు, చలికాలం వస్తే ఒక దుప్పటి కొని పెడతారు చలి తట్టుకోవటానికి. ఇక అన్ని కూడా దూరం ఉండి అందిస్తూ ఉంటారు. ఇది ఒకరోజు తగ్గే జబ్బు కాదు కదా, ఇది ఒకరోజుతో పోయే జబ్బు కాదు, ఇది రోజు చచ్చిపోయినట్టే ఉంటుంది పరిస్థితి. ఒకరోజు చనిపోయే వాళ్ళు ఉంటే ఎవరన్నా ఏడుస్తారు, రోజు చచ్చిపోయే వాళ్ళ గురించి ఎవరు ఏడుస్తారు? కాబట్టి అలవాటైపోయింది. ఇక అతడు ఒంటరిగా ఉంటాడు. నేను ఇప్పటి వరకు ఇది పట్టణం సంగతి చెప్పాను. అదే విలేజ్లో అయితే పక్షవాయువు వస్తే ఏదో కష్టంలోనో గుడిసెలోనో అక్కడ పడేస్తారు. ఆ కష్టంలో ఏముంటే ఆ పక్కన గేదెలు ఉంటాయి, పక్కన దోమలు కూడా ఉంటాయి, తర్వాత ఈగలు ఉంటాయి, తర్వాత అక్కడ పిల్లులు తిరుగుతాయి, ఎలుకలు తిరుగుతాయి, కోళ్ళు తిరుగుతాయి, పలకరించే వాళ్ళు ఉండరు. ఒకప్పుడు యజమానిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు జబ్బు వచ్చింది, కష్టంలో ఆ చావిడిలో పడేస్తారు, లేకపోతే గుడిసెలో పడేస్తారు, పలకరించే వాళ్ళు ఉండరు. ఎవరన్నా వచ్చి పలకరించారనుకో ఎంతో ఆప్యాయతతో చూస్తారు, ఇట్లా అయ్యా వచ్చావా అని. పలకరించేవాళ్ళు ఒంటరినైపోయాను, అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. పక్షవాయువు అంత భయంకరమైన జబ్బు అది. కాబట్టి అలాంటి భయంకర జబ్బులో ఉన్న వ్యక్తిని ఆయన పరుపుకే పరిమితం అయ్యాడు. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 2వ వచనం కూడా అదే మాట రాయబడింది. ఆయన పరుపు మీద పడి ఉన్నాడు అని రాయబడింది. అంటే ఇక లెగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ పక్షవాయువు గల ఆయనకి 4 స్నేహితులు ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. తెలుగులో ఒక సామెత ఉంది, నలుగురితో కలిసిమెలిసి ఉండాయా, నలుగురు మధ్య మంచి పేరు తెచ్చుకోండి, నలుగురికి భోజనం పంచి పెట్టండి, నలుగురితో కలిసి ఉండండి అని చెప్తారు. నలుగురు అనే పదం వాడతారు. ఇది తెలుగులో చెప్పే సామెత. వాస్తవానికి బైబిల్లో కూడా చూసినట్టయితే నలుగురని కూడా రాయబడింది. నలుగురు మనుషులు పక్షవాయువు గలవాణిని మోసుకొని వచ్చారు. ఆ నలుగురు ఎలాంటి వారంటే మంచి విశ్వాసం కలిగిన వారు. యేసు దగ్గరికి వస్తే స్వస్థత నొందుతాడు ఒకటి. రెండవదిగా చూసినట్టయితే వాళ్ళు క్రియారూపం కూడా మనం చూస్తాం. వాళ్ళు క్రియలు చేసేవాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు. ఆ పక్షవాయువు గల వానికి మంచి స్నేహితులు వీళ్ళు.
నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను, ఆపదల్లో కూడా విడిచిపెట్టడు నిజమైన స్నేహితుడు. ఈ పక్షిగల వానికి 4 స్నేహితులు, మంచి స్నేహితులు ఉన్నారు, గుడ్ ఫ్రెండ్స్. ఈయన కూడా ఒకప్పుడు కుర్రోడే కావచ్చు, జబ్బు వచ్చింది, బెడ్ మీద పడ్డాడు అంతే. ఆ 4 ఎంత పట్టుదల కలిగి ఉన్నారంటే, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారంటే, ఎంత నమ్మకం కలిగి ఉన్నారంటే, ఈ మన ఫ్రెండ్ని, మన స్నేహితుని గనక యేసు దగ్గరికి తీసుకెళ్తే తప్పనిసరిగా నయమవుతాడు. వారి విశ్వాసం. అందుకోసం ఏం చేశారు? స్థలమేం లేదు, ఇక్కడ అవకాశం లేదు. యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన యొక్క ఉద్దేశం. వాక్యం యొక్క ఉద్దేశము, సువార్త ప్రకటన అనే ఉద్దేశము. ఎందుకంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని సువార్త చేస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, మారు మనసు గురించి ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి వాక్యం బోధిస్తున్నాడు. ఇక అవకాశం లేదు. ఆ 4 స్నేహితులు ఆ పక్షవాయు గల ఆ రోగిని ఆ పరుపుతో ఇంటి పైకి ఎక్కారు. ఇల్లు ఇలాంటి ఇల్లు కాదు, ఇప్పుడున్న ఇలాంటి బిల్డింగ్ కాదు. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితము ఆ గలిలియా ప్రాంతము, ఆ పాలిస్తానా ప్రాంతం ఇళ్ళు ఎలా ఉంటాయంటే మంటి గోడలతోనూ, అదేవిధంగా ఆ యొక్క దూలాలు, ఈ కట్టెల దూలాలతో వాటి మీద ఆకులు పేర్చి, దాని మీద బంక మట్టి పేర్చి, ఆ మట్టితో కట్టబడిన ఇళ్ళు అవి. అంటే దాన్ని సందు చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఈ 4 స్నేహితులు మంచి స్నేహితులు, పట్టుదల కలిగిన వారు, మంచి విశ్వాసం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు. ప్రేమ. ఎందుకంటే ఇక్కడ స్థలం లేదు కదా అని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు వాళ్ళు. కొంతమంది మధ్య వదిలిపెట్టి వెళ్ళిపోతారు. డబ్బు ఉన్నప్పుడు అందరే వస్తారు, డబ్బు లేనప్పుడు చుట్టాలకు అందరూ అసహ్యులే. దరిద్రైతే చుట్టాలు కూడా దూరం అయిపోతారు. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు, స్నేహితులు చాలా మంది వస్తారు, కల్పించుకొని వస్తారు. ఇప్పుడు ఇతను ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్న స్నేహితుడికి 4 స్నేహితులు ఎంతో ప్రేమ కలిగిన వారు, పట్టుదల కలిగిన వారు, సాహసం చేసేవారు. అండ్ దే ఆర్ డూయింగ్ ఎ కాస్ట్లీ వర్క్. ఖరీదైన పని చేస్తున్నారు. ఏంటంటే ఆ ఖరీదైన పని, ఆ 4 ఆ రోగిని తీసుకొని ఇంటి పైకి వెళ్ళి పేషెంట్ను పక్క నుంచి సందు చేశారు 4. ఆ సందు చేస్తా ఉన్నారు. ఒకళ్ళు ఇంటి యజమాని వచ్చి అడిగితే ఆ పేమెంట్, ఆ నష్టపరిహారం చెల్లించేవారై ఉన్నారు వీళ్ళు. ఎస్, మేము కడతామయ్యా డబ్బులు, ఆ రుణం మేము చెల్లిస్తాం, ఆ ఖర్చు మేము భరాయిస్తాం. ఆ 4 స్నేహితులు ఎంతో విశ్వాసంతో ఆ రోగిని పైకి తీసుకుని వెళ్ళి ఆ పరుపుతో తీసుకెళ్లారు, సందు చేశారు. సందు చేసి ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇట్లానే వాక్యం చెప్తూ ఉన్నాడు. జనం అందరూ గుంపులుగా, తండోపతండాలుగా జనం అందరూ వింటా ఉన్నారు. వింటుంటే అక్కడి నుంచి ఆ సందు పడుతున్నప్పుడు బహుశా అక్కడి నుంచి ఆ మట్టి పిల్లలు కూడా పడతా ఉంటాయి. మట్టి పిల్లలు, ఆ రెల్లులు, ఆకులు, ఆ పైన ఆకులతో కప్పబడింది ఇల్లు కదా, అవి కూడా పడవచ్చు. ఆ తునకలు ముక్కలు పడవచ్చు కింద. అయినా కూడా యేసు ప్రభు అన్ని తెలుసు కాబట్టి చాలా ఓపికతో వాక్యం చెప్తున్నాడు. ఆయనకన్నీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు నేను వాక్యం చెప్తుంటే ఇక్కడ చిన్నపిల్లలు అల్లరి చేస్తే నేను సహించలేను, నాకు ఆటంకం కలిగింది. ముందా మీరు జాగ్రత్తగా పిల్లలు అదుపుడు పెట్టుకున్నాయా అని చెప్తా ఉంటాను, హెచ్చరిస్తూ ఉంటాను. కానీ ఇంత ఆటంకం జరుగుతున్నప్పటికీ, ఆ పై నుండి అలాంటి ఆటంకాలు జరుగుతున్నప్పటికీ ఆయన వాక్యం బోధిస్తూనే ఉన్నాడు. అంతలోకి ఆ 4 స్నేహితులు పరుపుతో యేసు ఎదుట దించేశారు. ఇది 4వ వచనం వరకు. పరుపుతో దించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డవని పక్షవాయు గలవాడితో చెప్పాను. 5వ వచనం,
వారి విశ్వాసము చూసి. ఇక్కడ పక్షవాయు గలవానికి విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ ఆ ఇంటి పైకప్పు విప్పదీసి ఆ 4 తలలు, ఎందుకంటే ఈయన పైవైపు చూసేసరికి 4 తలలు కనపడుతున్నాయి. 4 తలలు, 4 స్నేహితుల తలలు, 4 తలలు పైకి చూస్తే 4 తలలు కనపడుతున్నాయి. 8 చేతులతో ఆ పరుపును దించేస్తున్నారు. 4 పట్టుకొని వచ్చేసాడు ఆ స్ట్రెచ్చర్, ఆ పరుపు వచ్చేసింది కింద. అప్పుడు యేసు వారి అటు చూశాడు, వారి వైపు, వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములో క్షమింపబడ్డాయి అన్నాడు. ఈ వ్యత్యాసం గమనించండి. ఈరోజు అద్భుతాలు చేసేవాళ్ళు నువ్వు ఇంత చేయవయ్యా మేము చేస్తుంటే ఆయనకి విశ్వాసం లేదయ్యా అని చెప్తారు. కాదు, ఆయనకు అసలు విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళకు ఉంది విశ్వాసం. తీసుకొచ్చిన వాళ్ళు కష్టపడి ప్రయాసపడి పట్టుదలతో వదిలిపెట్టకుండా విడవక ప్రేమించేవాళ్ళు కాబట్టి ఆ రోగిని దించగానే అక్కడ యేసు ప్రభు అంటే 5వ వచనములో, యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపలు క్షమింపడ్డవని పక్షవాయు గలవానితో చెప్పాను. 6వ వచనం, శాస్త్రంలో కొందరు అక్కడ కూడి ఉండిరి. వారు ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపలు క్షమించగలవాడెవడునని తమ హృదయములో ఆలోచించుకొని. 8వ వచనం, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరెలాంటి సంగతులు మీ హృదయాల్లో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ పక్షవాయు ఆయనని పరుపుతో ఇక్కడ ముందు దించాడో, ఆయన చూసి కుమారుడా నీ పాపాలు క్షమింపడ్డాయి అనగలే అక్కడున్న శాస్త్రులు అంటే ఎవరు? వీరు లేఖకులు అన్నమాట. వీళ్ళేం చేస్తారంటే తాకీతులను నకలు చేస్తారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే ఈ గ్రంథం పాతదైంది, పాత నిబంధన. వాళ్ళు ఆ గ్రంథాన్ని చూసి రాయటంలో చక్కగా రాయగలుగుతారు. వీళ్ళు ఎవరంటే ఈ లేవి గోత్రం నుండి వచ్చిన వాళ్ళే. యేసు ప్రభు వచ్చే టైంకి వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో పరిసయ్యులు శాస్త్రులు బాగా ఖండించాడు వాళ్ళను. వీళ్ళు పరిసయ్యులు శాస్త్రులు ఎలా ఉన్నారంటే, ఈ శాస్త్రులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రంథాన్ని చూసి ఇంకొక నకలు చేస్తారు, కాపీ రైట్ చేస్తారు. డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళు ఇది చూసి రాసేవాళ్ళు. ఏదన్నా రాజు ఆజ్ఞితే దాన్ని తయారు చేసేది వీళ్ళే శాస్త్రులు. పాత నిబంధన యెషయా గ్రంథం పాతది అయిపోయింది చదివేది, ఇంకొక గ్రంథం కావాలంటే కాపీరైట్ చేసి ఇచ్చేది వీళ్ళే శాస్త్రులు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర సాంప్రదాయాన్ని కాపాడే, ఆ ధర్మాన్ని కాపాడేది వీళ్ళే. చాలా నిష్ఠ కలిగి ఉంటారు. వాస్తవానికి యథార్థమైన మంచి శాస్త్రి యాజకులు ఎవరున్నారంటే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఎజ్రా శాస్త్రి యాజకుడు అని రాయబడింది. ఆయన నకలు చేసేవాడు. అంటే శాస్త్రులు అంటే నకలు చేస్తారు, కాపీరైట్ రాస్తారు వీళ్ళు అనమాట. తాకీదులు కాపీరైట్ చేసేవాళ్ళు శాస్త్రులు. ఈ శాస్త్రులు వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. వీళ్ళకి శాస్త్రులు తెలుసు, పరిశీలన తెలుసు. వీళ్ళు ఎలా ఉంటారంటే శాస్త్రుల పరిశీలన చాలా కనపడతారు. మనుషులకు వేషధారణ ఎక్కువ. వాళ్ళకి మనుషులు కనపడాలని వాళ్ళు చేసే క్రియలు బోర ఊదించుకోవాలని చూస్తూ ఉంటారు. బోర ఊదించుకోవాలి. వాళ్ళు 10వ వంతు ఇచ్చేటప్పుడు కానీ ఉపవాసం, మేము ఉపవాసం తెల్లని నీళ్లు టంకీలు ధరించుకొని ఆ వీధుల్లో అందరూ వందనాలు కోరుకుంటా ఇవన్నీ అనమాట. 10 దాంట్లో పుదీనాలో 10వ వంతు, సోంపులో 10వ వంతు, జీలకర్రలో 10వ వంతు, 10 దాంట్లో 10వ వంతు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. మన తెలుసు లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే పరిసేడు సుంకర్ గురించి. పరిసేడు ప్రార్థన తెలుసు కదా, తానే నీతిమంతులుగా అనుకుంటా ఉంటారు. యేసు ప్రభు వచ్చేసరికి ఇలాంటి కేటగిరీ ఉంది. అప్పటికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్వైకులు, ఇంకా జొలైతే అంటే వీళ్ళు ఒక రాడికల్స్ టైప్ వాళ్ళు ఉన్నారు, మత ప్రవిష్టులు ఉన్నారు. ఇలా అనేకమంది తెగలు వచ్చారు అప్పటికి.
ఇజ్రాయెల్ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అయితే శాస్త్రంలో ఎప్పుడైతే ఈ శాస్త్రి, ఈ లేఖకులు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు కదా, ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, పాపలు క్షమించే వాళ్ళ యొక్క రీజనింగ్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, శాస్త్రం యొక్క ఆలోచన దేవుడు ఒక్కడే కదా, దేవుడే కదా పాపాలు క్షమించేది, ఈయనెవరు పాపాలు క్షమించడానికి? ఫస్ట్ పాయింట్. ఈయన దేవుడు కాదు కదా, ఈయన మనిషినే కదా, అది రెండవది. మూడవది ఏంటంటే దేవదోషం చేస్తున్నారు అనే ఆలోచన, వాళ్ళ ఆలోచనలో ఉన్నారంతే, థింకింగ్ ఉందంతే. యేసు ప్రభువారు వెంటనే అందరి హృదయం ఎరిగిన యేసు వాళ్ళ హృదయాలు ఎరిగి, ఎందుకు మీరు హృదయాలు ఇలా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగి ఆయన ఏం చెప్తున్నాడంటే, 9వ వచనం 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం చూసినట్టయితే 8వ వచనం చదువుతున్నాను. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరెలాగు సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షుల వానితో నీ పాపలు క్షమించబడి ఉన్నట్టు చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవబడి చెప్పమంటూ సులభమా? ఏది ఈజీ? మాట అయితే చెప్పేయచ్చు, క్రియ జరగాలి కదా. నేనైతే చెప్పా పాపలు క్షమించబడ్డాయి, ఇదైతే సులభమే. అయితే సులభమా? తర్వాత నడమని చెప్పడం సులభమా? ఏది సులభం? ఒక వ్యక్తి పడి ఉన్నాడు, వాళ్ళందరూ చూస్తున్నారు, అక్కడ అందరూ చూస్తున్నారు, ఆ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు ఎదుటే జరుగుతుంది ఈ కార్యక్రమం. వీళ్ళ రీజనింగ్, శాస్త్రం యొక్క రీజనింగ్ ఏమో వేరే విధంగా, దేవదోషం చేస్తున్నాడు, దేవుడిలాగా అనుకుంటున్నాడు, ఈయన దేవుడిలాగా వ్యవహరిస్తున్నాడు అని వాళ్ళకి ఆలోచనలు ఉంటే, ఇక్కడ జనమందరూ చూస్తున్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పాపలు క్షమించబడటం అనేది సులభమా, లేచి నడమంటే చెప్పడం సులభం? లేచి నడటం అంటే చాలా కష్టం కదా, ఎవరు నడిపించలేరు. వెంటనే ఏం చేశాడంటే 10వ వచనములో, అయితే పాపలు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి 11వ వచనం, పక్షవాయు గల వాడిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. 12వ వచనం, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహింపరిచారు. అక్కడున్న ప్రజల ఆలోచన ఉంది, శాస్త్ర ఆలోచన వేరుగా ఉంటే ప్రజల ఆలోచన ఏంది? ఈయన నిజంగానే దేవుడిలాగా చేశాడు, మాట చెప్పటమే కాదు క్రియ కూడా చేశాడు. ఆయనకి ఏం చెప్పాడు? నడమని చెప్పగానే నడిచాడు. ఈ యొక్క ప్రజల రీజనింగ్, థింకింగ్ ఎలా ఉందంటే, ఈయన నిజంగానే దేవుడిలాగా ఉన్నాడు, ఈయన స్వస్థత చేశాడు, ఈయన క్షమించే అధికారం ఉంది, ఇందులో తప్పేమి లేదని అక్కడున్న వాళ్ళు ప్రజల ఆలోచన. కానీ శాస్త్ర ఆలోచన వేరే ఉన్నది. అందుచేత ఇక్కడ చూసినట్టు నా ప్రియ సహోదరుడా గమనించాలి, ఇక్కడ పాపలు క్షమించుటకు భూమి మీద మనిషికి అధికారం కలదని తెలుసుకోవాలని చెప్పి పక్షవాయు గల వాడిని చూసి నువ్వు లేచి నీ పరుగెత్తుకొని పొమ్మని అతనితో చెప్పాను. వెంటనే వాడు లేచి పరుగెత్తుకెళ్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ పక్షవాయు కూడా అక్కడ బడి ఉన్నాడు, 4 స్నేహితులు పైనుండి చూస్తున్నారు, ఇంటికప్పు నుండి వాళ్ళు అక్కడ గమనిస్తానే ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. మన స్నేహితులు కష్టపడి తీసుకొచ్చారు కదా, మన ప్రయాస వ్యర్థం కాదు లేదా అనుకుంటున్నారు వాళ్ళు. ఎంత వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపాలు క్షమింపడ్డాక, ఇక్కడ శాస్త్ర ఆలోచన వేరే ఉంది. వెంటనే చెప్పాడు, లే నీ పరుపెత్తుకోలేవు, ఇన్నాళ్ళు నీ పరుపు నిన్ను మోసింది, ఇప్పుడు నీ పరుపు నువ్వు ఆ పరుపును మోయి అన్నాడు. ఒక విధంగా ఆ పరుపెత్తుకున్నాడు, ఇక భుజాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళందరూ చూస్తున్నా వెళ్ళిపోతున్నాడు, దారి ఉండి ఇక వెళ్ళిపోతున్నాడు. అందరూ చూస్తా ఉన్నారు, అందరూ దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. కాక దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటా ఉన్నారు. ఇక
దేవుని మహిమపరుస్తున్నావు అన్నాడు. అతను వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి సంగతులు మేము ఎన్నడూ చూడలేదు. తక్షణమే ఇమీడియట్లీ అన్నాడు. ఇమీడియట్లీ హీల్ అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఆ బెడ్ మీద పడుకున్నాడో తెలియదు. బెడ్కే పరుపుకే పరిమితమైన ఆ రోగిని యేసు ఆజ్ఞివ్వగానే అధికారంతో చెప్పాడు, మనిషి కుమారునికి ఈ అధికారం కలదు. మనిషి కుమారునికి అధికారం కలదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఈ అధికారం ఇచ్చి పంపాడు. అధికారం మన యోహాను సువార్తలో చూస్తే ఎక్కువసార్లు ఈ అధికారం తన తండ్రికి పంపాడు, ఈ లోకానికి పంపాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనములో, తండ్రి నీవు నన్ను పంపితేనే లోకము నమ్మునట్లు నమ్మాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు తండ్రిని దేవుడు పంపాడని నమ్మాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 పంపిన వానికి కొలతలేని ఆత్మ అనుగ్రహించి పంపాడు. అధికారం ఆయన ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26, 27 వచనాలలో చూసినట్లయితే తండ్రి ఎలా ఉన్నాడో, జీవం కలిగిన వాడై ఉన్నాడో, కుమారుడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఆ అధికారం నా తండ్రి వల్ల పొంది తిని అంటాడు. అధికారంతో వచ్చాడు. అందుకనే మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, మనిషి కుమారునికి పాపలు క్షమించడానికి భూమి మీద అధికారం కలదో, ఈసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చే అధికారం కూడా యేసుక్రీస్తుకే ఉన్నదే. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో తీర్పు తీర్చే అధికారం కూడా తండ్రిని దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు. ఈ అధికారం వెంటనే అతడు పరుపెత్తుకొని అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచన చేయండి, శాస్త్ర ఆలోచన ఎలా ఉంది? శాస్త్రుల ఆలోచన, వాళ్ళు చాలా నిష్ఠ కలిగిన వారు, వాళ్ళు వేషధారణ ఎక్కువ, ప్రతిదీ జనాలు కనపడాలి, బోర ఊదించుకోవాలి, నేను అంత ఎత్తున్నాను ఇంత ఎత్తున్నాను జనం ముందు చెప్పుకోవాలి, నా గురించి చెప్పు అంటారన్నమాట. నేను ఇంత ఎత్తున్నానని చెప్పు అంటారు, అట్టనమాట వాడు. అలాంటి ఆలోచన దేవదూషణ చేస్తున్నాడు, ఈ దేవుడు కాదు కదా అంటున్నారు. కానీ ఇక్కడున్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఈయన నిజముగానే దేవుని కుమారుడు, ఈయన రోగాలు ఈయన రోగాలు నయం చేయగలడు, క్షమించే అధికారం ఉందని వీళ్ళ రీజనింగ్, వీళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా. మరి ఈ రోజుల్లో ఇక ముగింపులోకి వస్తున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా టీవీల్లో ఎంత మోసగాళ్ళు ఉన్నారండి. మరి మన హైదరాబాద్ మహానగరంలో పెద్ద మోసగాళ్ళు చాలా మంది పోగయ్యారు, చాలా మంది. మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ అక్కడ నుండి కొంతమంది వస్తున్నారు, ఎవరో ఏదో అట్టిపళ్ళు, యాపిల్స్, అంజూర పళ్ళు ఇచ్చేస్తున్నారు. మీకు వచ్చే సంవత్సరానికి పిల్లలు, అమ్మా నీకు ఎప్పుడు పిల్లలు లేరా? తల్లి పోలిక కావాలా తండ్రి పోలిక? అయ్యా తల్లి పోలిక కావాలయ్యా. నీకు తల్లి పోలిక కలిగింది పో. అయ్యా నీకు ఎవరి పోలిక? తండ్రి పోలిక. తండ్రి పోలిక వచ్చింది పో. మీదటికి పిల్లలను సంకలేసుకొస్తావు పో. అట్టి పళ్ళు కను యాపిల్ పళ్ళకి, అంజూరు పళ్ళకి, లేకపోతే నూనె బాటిల్ కను హ్యాండ్ ఖర్చులు పిల్లలు పుడతారా? ఎంత మోసం అండి. యేసు ప్రభు వారు అందరూ చూస్తుండగా నువ్వు లే అనగలే వెంటనే లేచి తక్షణమే లేచి వెళ్ళిపోయాడు. 7 వారాలు రమ్మని చెప్పలేదు, 7 నెలలమని చెప్పలేదు, ఇమ్మీడియట్లీ హీల్ అయింది. ఈ రోజుల్లో ఏం చెప్తారంటే ఇలాంటి 7 వారాలు 6 వారాలు ఇలాంటివి చెప్తా ఉంటారు. పెద్ద మోసం. నేను కొద్దిగా ఖండిస్తున్నాను. ఒకళ్ళు విమర్శించడం కాదు, నేను విమర్శించకపోతే క్రైస్తవ ఇతరులు విమర్శిస్తారు, దేవుడే లేవనెత్తాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా సేవకుడైన బబులోను రాజైన నెబుకద్నెజరు అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి అన్ని జనులు లేవనెత్తాడు. గుర్తుంచుకోండి, మనం గనక ఖండించకపోతే బయట ఇతరులు వచ్చి ఖండించి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. అట్టి పళ్ళు కను యాపిల్ పళ్ళకి, అంజూరు పళ్ళకి, నూనె బాటిల్కి పిల్లలు పుడతారా? బైబిల్ ఏం చెబుతుంది? వీళ్ళు బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదవటగా, బైబిల్ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా బైబిల్ ఏం చెప్తుంది, పిల్లలు అట్టగలుగుతారు. ఇది కూడా చెప్తారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుని సృజించినప్పుడు
వారిని ఆశ్రయించి 21వ అధ్యాయం 26, 27 వచనంలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక మంటి దేహముతో ఘటము చేసి ఇందులో తన స్వరూపం తన పోలిక ఇచ్చాడు. మనలో దేవుని పోలిక మనం ఇచ్చిన తర్వాత నరుడు నారిగా చేసి భార్య భర్తలుగా చేసి 2వ అధ్యాయంలో వాళ్ళకి స్వభావమైన కోరికలు కలుగు చేశాడు. భర్తకు సాటిన సహాయం ఎవరంటే భార్య తప్ప ఎవరు ఆ యొక్క సహాయం ఎవరు తీర్చలేరు. సత్యం, కేవలం భార్య మాత్రమే ఆ యొక్క సాటిస్ఫై చేయగలం. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ వాళ్ళ అపరాధులు పడిపోవటం వల్ల ఏం జరిగిందంటే స్త్రీకి చెప్పాడా, ఇక నువ్వు పిల్లగంట ఆ బాధ్యత అప్ప చెప్పాడు. అది ఆ పిల్లగంట ప్రసవ వేదనతో కంటావు. పిల్లగంటం వేదన అంత సులువుగా అయ్యే కార్యక్రమం కాదు. కాబట్టి డ్యూటీలు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? భార్య భర్తలను కలుగు చేసి పిల్లలు ఎలా పుడతారో చెప్తున్నాడు. అట్టిపళ్ళు, యాపిల్ పళ్ళు, అంజూర పళ్ళు, నూనె బాటిల్కి, హ్యాండ్ కర్చీపులకి పిల్లలు పట్టరు. లేకపోతే దుమ్ము ధూళి పోసుకుంటే పిల్లలు పట్టరు. అన్న అక్క, నేను యథార్థం చెప్తాను, మీరు వాక్యం ఎంతమంది వింటున్నారో. పిల్లలు ఎలా పుడతారు? దేవుడు భార్య భర్తలకు వాళ్ళు ఒక శరీరం చేసి వారికి స్వభావమైన కోరికలు ఇచ్చి ఆ కోరికలే వారికి ప్రేమ కలిగేటట్టుగా ఉంచుతుందన్నమాట. వారు కలిక వల్ల సంతానము కలుగుతారు. దేవుడే అన్నాడు వారిని ఆశీర్వదించి అన్నాడు, మీరు ఫలించి అన్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇవ్వాలి, పిల్లలు దేవుడు ఇవ్వాలి. వీరు భార్య భర్తలు ఆ యొక్క స్వభావమైన కోరికలను బట్టి, ఎందుకంటే భార్య భర్తలు వాళ్ళు ఒకళ్ళొకరు నమ్మకంగా విశ్వాసం కలిగిన వారై వాళ్ళు నిబంధనలో ఏక శరీరంగా ఉండి, భార్య భర్తకు మోసం చేయకూడదు, భర్త భార్యకి మోసం చేయకూడదు. నేను బైబిల్ చదివి సత్యం తెలుసుకున్నాను. యథార్థం బైబిల్ బోధిస్తుంది. దీనివల్ల వాళ్ళు భార్య భర్తల వలన దేవుడు ఆశ్రయించి వాళ్ళకి పిల్లలు పుడతారే గాని, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 7 వారాల ముందు చెప్పలేదు. యేసు ప్రభు ఇమ్మీడియట్లీ హీల్ చేశాడు. 7 వారాలు రమ్మని చెప్పలేదు. తర్వాత ఇకపోతే మళ్ళా పౌలు గారు కూడా అపోస్తల బోధలో కూడా చూడండి, 14వ అధ్యాయం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఒకడు వాక్యం బోధిస్తుంటే దేవుని వాక్యం వినకుండా చేస్తున్నాడు అధికారి దగ్గర. పౌలు గారు బర్నబావుడి కోపం వచ్చింది. ఏయ్ ఎల్మా, ఒరే గాడివాడా, నీ కళ్ళు కనపడకపో అన్నాడు. అంతే, వెంటనే గుడ్డుడైపోయాడు. అపోస్తల కార్యం 14:7-8 వచ్చిన లుస్త్రలో పుట్టుక కుంటివాడు, నడవలేని పరిస్థితి. అలాంటి వాడిని పౌలు గారు నడవలేని పరిస్థితి, ఎప్పుడు పుట్టిన దగ్గర నడవలేని వాడిని లేచి నడవమంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నాడు. పేతురు గారు పరిశుద్ధాత్మ నిండుకొన్నప్పుడు అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో పుట్టుక కుంటివాడు, అడుక్కునేవాడు కాదు, విశ్వాసమే లేదు, ఏదో దొరికిందని చూస్తున్నాడు. హ్యాబిచువల్ బెగ్గర్ అన్నమాట, అడుక్కున్నాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ యేసుక్రీస్తు నామమున లేచి నడువు అన్నాడు. అంతే, యేసు నామనే రక్షణ, యేసు నామమునే నడమని చెప్పగానే వెంటనే నడిచాడు. ఈ రోజుల్లో ఎలాంటి బోధ అండి, ఎంత దుర్బోధ చేస్తున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2, 3, 4, 5, 6 వచనాలు చదవండి. వీళ్ళు ఎవరంటే వీళ్ళు అధిక లోపులు, ధనం సంపాదించేవాళ్ళు, ఇతర సొమ్ము దోచుకునే వాళ్ళు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2, 3, 2 వచనం నుండి 6 వచనం చేసినప్పుడు ఇలాంటి వారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, డబ్బులు సంపాదించేవాళ్ళు, కల్పన కథలు చెప్తారు, మీ దగ్గర డబ్బులు దోచుకుంటారు. అలాంటి బోధ దగ్గరికి వెళ్ళబాకండి. నూనె బాటిల్ వల్ల కాదు, లేకపోతే హ్యాండ్ ఖర్చుల వల్ల కాదు, లేకపోతే అట్టిపళ్ళు ఇవ్వటం వల్ల ఎక్కడ కాదు. బైబిల్ ఎక్కడ లేదు అట్టిపళ్ళు, యాపిల్ పళ్ళు, అంజూర పళ్ళు ఇతే పిల్లలు పుడతారని.
దేవుడు వాలి సర్వశక్తి గల దేవుడు. అసలు మనం ఎంతటి వాళ్ళమండి, మన నరులు గడ్డి పూస లాంటి వారు. భక్తులు ఏం చెప్పారు? మేము ఈ లోకంలో యాత్రికులు, పరదేశులం, గడ్డి పువ్వు లాంటి గడ్డి పువ్వు లాంటి వాళ్ళం, గడ్డి పూస లాంటి వారు, రెల్లు లాంటి వారు, దుమ్ము లాంటి వాడు, ధూళి లాంటి వారు, మేము ఏ పాటి వారము అని వాళ్ళు చెప్తే, వీళ్ళేం చెప్తారంటే, ఇలాంటి బోధలు కొద్దిగా ఎక్కువ చెప్తాను, క్షమించండి, ఎవరైనా బాధ కలిగితే సత్యం తెలుసుకోండి. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తున్నాను. యేసు ప్రభు కూడా మొహమాటం లేకుండా ప్రకటించాడు. మార్కు సువార్త 12:14 మార్కు సువార్త 12:14 అక్కడ అంటారు, వాళ్ళు శాస్త్రులు పరిశీలన వచ్చి అంటారయ్యా, నువ్వు మొహమాటం లేనివాడు, ఉన్నది ఉన్నట్టుగా దేవుని మార్గం తిన్నగా సత్యనే ప్రకటిస్తావు అని చెప్పారు. బోధకుడు ఉన్నది ఉన్నట్టే ప్రకటించాలి. మనం సత్యనే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. రేపు ఒకడు తీర్పు ఉంటదే. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2, 3 వచనం 4, 6 వచనాల్లో దేవదూతలు పాపం చేసినప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదు, సొదొమ గొమొర్రా పాపం చేసి వాళ్ళు విడిచిపెట్టలేదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళంటప్పుడు ఈ రోజు అబద్ధ బోధ చేస్తే దేవుడు విడిచిపెడతాడా? యేసు ప్రభు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా నీ నామమున దెయ్యం ఎల్లగొట్టలేదా, నీ నామమున మేము భూతాలు ఎల్లగొట్టలేదు, నేమో ఆశ్చర్యకారాలు అక్రమం చేయువారు రారా. మీరెవరలేరు, అక్రమం చేశావు, నా నామం ఎల్లగొట్టావు, కానీ నువ్వు అక్రమం చేశావు, చెప్పింది ప్రకారం చేయాల. అలాంటి పరిస్థితి. అందుకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అందరూ బోధకులై ఉండొద్దు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టే బోధించాలి. యేసు ప్రభు వారు ఎలాంటి ఆ పక్షవాయు గలవాన్ని ఎలా స్వస్థత చేశాడు? ఇమీడియట్లీ హీల్ అయింది. పేతురు గారు ఎలా బాగు చేశాడు? పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గర అపోస్తల కార్యం 3వ అధ్యాయం, వాళ్ళకి అసలు విశ్వాసమే లేదు. ఈ రోజున తీసుకొచ్చి అటు పెడితే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి లేదయ్యా విశ్వాసం, మళ్ళీ ఒక నేరం. ఆ రోగికి విశ్వాసం లేదు, నేను ఎట్ట నయం చేసేది అంటాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అక్కడ కుంటివానికి విశ్వాసం ఉందా? లేదు, వాడికి డబ్బులే కావాలి. ఈ నలుగురు తీసుకొచ్చిన స్నేహితుడికి, ఆ స్నేహితులు తీసుకొచ్చిన ఆ పక్షవాయికి విశ్వాసం ఉందా? రోగం ఆయనకి విశ్వాసం లేదు. యేసు ప్రభువు చెప్పాడు, ఆజ్ఞించాడు, స్వస్థత అపోస్తలు జరిగింది. కానీ ఇలాంటి బోధ చేయకూడదన్నా. అలా మీరు సంఘంలో వాక్యం వింటున్న వారు, నేను ఎంతో ప్రేమతో చెప్తున్నా, యథార్థం చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు బోధించాలి. మనకి గ్రంథం సరిపోయింది. దిస్ ఈజ్ సఫిషియంట్. పరిశుద్ధ గ్రంథం మనకి గ్రంథం సరిపోయింది. పరిశుద్ధాత్ముడు అంటే ఎక్కువ తెలియకన్న వాళ్ళం మనము. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కంటే కూడా మన యొక్క జ్ఞానవంతులమా. ఇంకా వేరే తీసుకొచ్చి కలిపి చెరిపి కార్యక్రమాలు చేయొద్దు. వేరే తీసుకొచ్చి వాళ్ళు అట చేశారు వీళ్ళు చేసి చెయ్యొద్దు దయచేసి. చదవండి. మరి దేవుడు మరి బాగు చేయడా చేస్తాడు. ఇక ఆఖరిలో నేను ఎవరో మీకు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, నేను నా విషయం కూడా చెప్తాను, అది కూడా చెప్తున్నాను. దేవుడు చేస్తాడు. మనకి ఇప్పుడు ఇచ్చిన వరం ఏంది? పరిశుద్ధాత్మని వరం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు చేరినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తునామమున బాప్తిని పరిశుద్ధాత్మని వరం పొందుతారు, రక్షింపబడతారు. సంఘంలో ఆ కార్యక్రమం జరిగింది. పాపాలు కడిగివేయబడ్డాయి, పాపాల క్షమాపణ జరిగింది. నా జీవితంలో కూడా చాలా ఎదుర్కొన్నాను. మీకు తెలుసో లేదు, నా దగ్గర ఇప్పుడు డాక్యుమెంట్ ఈ కన్ను రక్త బ్లడ్ సార్లు వచ్చేసి అపోలో హాస్పిటల్లో చేయించాను, కన్ను రాదని చెప్పారు. ఈ కన్ను కూడా సగం పోయింది, ఇది కూడా పోయేది. దీనికి లేజర్ ట్రీట్మెంట్ కొద్దిగా చేశారు, దీనికి జోలికి పోవాలా, ఇది చేస్తే ఇది కూడా పోయిద్ది అన్నారు. వచ్చే అవకాశం దేవుని యొక్క కృపలో నేను సంఘాన్ని అడిగాయా, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నాకు కంటి చూపు, నేను ఎట్లా వాక్యం చెప్పాలి, నాకు బాగు చేయి, నీ వాక్యం చెప్పుకుంటా, నేను ఎట్లా ఇక ఏ విధంగా చెప్పాలి, నేను గుడ్డోడినైతే ఎట్లా వాక్యం చెప్పాలని దేవుని అడిగా. ఇప్పుడు బైబిల్ చదవగలుగుతున్నాను, ఇది గొప్ప సత్యం. దీన్ని తీసుకొచ్చి అద్భుతాలు కలిపితే ఎట్లా? ప్రార్థన చేసావు, అనేక రోజులు జరిగింది, నిదానంగా ఓపెన్ అయిపోయింది, కళ్ళు మంచిగా అయిపోయింది. అట్లానే మీ జీవితాల్లో కూడా ఎన్నో జరిగినాయి, జరగటాన్ని అట్లేదు, నేను దానికి అంటలేదు. దేవుడు నిన్న నేడు ఒకే రీతికి ఉన్నాడు, ఏదని చేయగలుగుతాడు. అంతేగాని ఈ యాపిల్ పండ్లు, అంజూర పండ్లు, నూనె బాటలు ప్రకృతికి విరుద్ధంగా దేవుడు ఏం చేయడు. దేవుడికి ఒక నియమం ఉన్నది. ఈ సృష్టిలో ప్రకృతికి విరుద్ధంగా దేవుడు ఏది చేయడండి.
బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఇంకొక విషయం కూడా సంఘం ఎదుట మీ ఎదుట దేవుని యథార్థం చెప్తున్నాను. ఒక 10 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అప్పుడు 2 చెవులు మూతలు పడ్డాయి, చెవులు రావన్నారు. స్పెషలిస్టే, పెద్ద పెద్ద హైదరాబాద్ మహానగర్లో గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, అందరి దగ్గర తిరిగారు. ఏ స్పెషలిస్ట్ నేను పేర్లు చెప్పడంలో వాళ్ళు హాస్పిటల్ పేర్లు, ఆ స్పెషలిస్ట్ అంతా చెప్పారు, రాదు మిషన్ కొనుక్కో అన్నారు. ఇక అందరు నన్ను చెవిటి డాక్టర్ అంటారు, నాకు వద్దా అనుకున్నాను. సంఘాన్ని అడిగా, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నాకు వినపడేది కాదు, పెద్ద కేకలే చెప్పాల్సి వచ్చేది. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, డాక్టర్ ఇచ్చిన సలహాను కూడా పాటిస్తూ ఉన్నాను. రోగుల కొరకు వైద్యుడు, పాపుల కొరకు క్రీస్తు. యేసు మాట మాత్రం సెలవిచ్చినా చాలు, ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఒకటి అడిగాను, ప్రభువా నాకు మంచిగా నా చెవులు వినపడేటట్టు చెయ్యి అడిగేవాడు. అందరిని అడిగేవాడు, ప్రేయర్ చేయమని అడిగేవాడు. ప్రార్థన అంత శక్తి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరైనా రోగి ఉన్నారో అతను ప్రార్థన చేయవాలి. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు నామమున నూనె రాసి, అంటే అక్కడ ఆ ప్రజల్లో ఆ నూనె అక్కడ చెప్పబడింది, కానీ బాగు చేసేది ప్రభువే. విశ్వాసమైన ప్రార్థన చేసినప్పుడు ప్రభు స్వస్థత చేస్తాడు. అంతేగాని నూనె బాటిల్లో కానీ, అంజూర పండులో కానీ, యాపిల్ పండులో కానీ వీటిలో లేదండి. దయచేసి ప్రేయర్. మరి ఆ చెవులు మూతబడ్డ చెవులు అందరికి వినపడేది కాదు. నేను చూస్తుండగా కొన్నాళ్ళకి నాకు వినపడతా మొదలుపెట్టింది. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఈయనకి వినపడదు కదా అని ఏదో చెప్పుకుంటున్నారు, నేను వింటానే ఉన్నా. నాకు వినపడుతున్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈయనకి చెవుడు కదా వినపడదు కదా అనుకుంటున్నారు. నేను ఇంటా ఉండేవాడిని. ఒకరోజు వాళ్ళు చెప్పిన, నీకెట్ట తెలిసిందనేవాళ్ళు, నీకు వినపడదు కదా అని. వాళ్ళకి నాకు వినపడుతున్న సంగతి తెలియదు వాళ్ళకి. నా చెవులు ఓపినాయి, నా కళ్ళు చూపులు వచ్చినాయి. చూచు కన్నులు విని చెవులు ధన్యమని అన్నాడు. చూచు కన్నులు విని చెవులు ధన్యమని అన్నాడు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యానికి ఉపమానాలు చెబుతూ అంటాడు యేసు ప్రభువారు. విత్తనాల గురించి ఆ ఉపమానాలు చెబుతూ, త్రోపక్క విత్తనాలు అవి పడ్డాయి కదా, రాతి ఆ యొక్క ఉపమానాలు చెబుతూ అంటాడు, చూచు కన్నులు విని చెవులు ధన్యం. ఈ 2 మళ్ళీ ఓపెన్ అయ్యండి. యథార్థం చెబుతాడు. నేను అబద్ధం చేస్తే దేవుని లెక్క చెప్పాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పాఠంలో ముగింపులో ఈ అధికారం మనిషి కుమారుడికి కలదు. పాపను క్షమించే అధికారం కలదు, తీర్చిదిద్దే అధికారం కలదు. ఇది తండ్రి వల్ల పొంది తిని అంటున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, మనిషి కుమారుడికి వచ్చినప్పుడు, ముగింపులో కన్క్లోజ్ ఉన్నది తెలియజేస్తున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చిన అధికారంతో వచ్చాడు. తర్వాత ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ అధికారి ఎవరున్నాడు? ఈ లోకాధికారి యోహాను సువార్త 12వ అధ్యాయం 30-31 వచనంలోను, యోహాను సువార్త 14వ అధ్యాయం 30-31 వచనంలో ఈ లోకాధికారి అపవాది అధికారిగా ఉన్నాడు. ఈ అధికారి ఎట్లా వచ్చింది? అధికారి పాపం వల్ల అధికారం సంపాదించుకోడు. పాపం మొదటి మానవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి మానవుడు చేసిన అపరాధం వల్ల అక్కడి నుంచి అధికారం, మొదటి సృష్టిలో అధికారం లాగేసుకున్నాడు. అదే విషయం పౌలు గారు రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలోను, రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో జ్ఞాపకం, ఒక మనిషి ద్వారా పాపం లోకమంతా వచ్చేసింది. ఒకసాట కాదు ఈ జబ్బు, ఒకసారి అయితే బాగు చేయొచ్చు, లోకమంతా వ్యాప్తి చెందింది ఈ పాపం అనేది. తర్వాత 14వ వచనం 5:14 రోమాల్లో, ఆదం మొదలుకొని మోషే వరకు పాపము మరణము ఏలెను అంటాడు. అంటే యేసు ప్రభు అధికారంతో వచ్చేసరికి ఈ లోకాధికారి ఎవరంటే సాతాను పరిపాలన ఉంది. అప్పటికి 4000 సంవత్సరాలు పరిపాలన. మెస్సయ్య వస్తాడు అని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి యేసు ప్రభు వచ్చేసరికి 4000 సంవత్సరాలకు వచ్చాడు, రానే వచ్చాడు. ఈ అధికారి లోకాధికారిని జయించాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానం ద్వారా జయించాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనంలో, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం కలదు అన్నాడు.
సర్వాధికారం. ఎంత అధికారం అంటే 100కి 100 పాళ్ళ అధికారం. పరలోకంలో పొందినాడు, భూలోకంలో అధికారం పొందినాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మకి బాప్తిస్మం ఏ సంగతి చేస్తే మనల్ని బోధించమని చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం మీద సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణ పడు, నమ్మని వానికి శిక్ష. ఒకళ్ళు యేసు మాటలు నమ్మలేకపోయావా, మరి తీర్పు అయిపోయింది, అక్కడ అయిపోయింది. ఏముంటుందో చెప్పేశాడు. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూసినడితే, నేను మొదటి వాడును, కడపడవాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగములో సజీవుడై ఉన్నాను. మరణం యొక్క, పాతల యొక్క తాళచేలు నా స్వాధీనంలో. తాళాలు లాగేసుకున్నాడు అపవాది దగ్గర. ఇచ్చే అన్నాడు, తాళాలు తీసేసుకున్నాడు. ఇప్పుడు యేసుకు అధికారం ఎక్కడెక్కడుందో చెప్పండి. శిలువ దగ్గరికి వెళ్తే శిలువను జయించాడు, మరణాన్ని దగ్గరికి వెళ్తే మరణాన్ని జయించాడు, సమాధి దగ్గరికి వెళ్తే సమాధి జయించాడు, పాతాళంకి వెళ్తే పాతాళం జయించాడు, భూలోకం మీద అధికారం, భూలోకం అధికారికి పొంది ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనములో పరలోకాన్ని వెళ్ళి అక్కడ అధికారుల మీద, అందరి మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. అధికారం, అథారిటీ. జీసస్ హ్యావ్ అథారిటీ. యేసుక్రీస్తుకు ఉంది అధికారం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. అదేవిధంగా ఆయన మరణ సమాధి పునరుద్ధానముతో అపవాదికున్న అధికారం తీసేసుకున్నాడు. ఇప్పుడు అపవాది అధికారం ఉన్న వాళ్ళని రమ్మంటున్నాడు. రండి, నేను వాడిని జయించాను, మీరు అక్కడి నుంచి ఇక రండి అని పిలుస్తున్నాడు. నువ్వు ఎవరి అధికారం కింద ఉండవు? ఇది ప్రశ్న. నువ్వు ఎవరు? సాతాను అధికారం కింద ఉండావా, క్రీస్తు అధికారం కింద ఉండావా? ఈ లోకంలో సాతాను అధికారం కింద ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారంటే నిత్య నరకానికి పోతారు. క్రీస్తు అధికారం ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారంటే నిత్య రాజ్యానికి వెళతారు. సహోదరుడా, ఈ వాక్యం విన్నాను. ఈ అధికారము, ఆ తీర్పిచ్చే అధికారం క్రీస్తుకి ఇవ్వబడింది. అందుకనే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం, కాబట్టి ఆ జ్ఞాన కాలముందు దేవుడు చూచి చూడనట్టు ఉండేది. ఇప్పుడైతే అందరూ అంతటలో మారు మనసు పొందాలి. ఎందుకంటే మనిషి కుమారుడు చేత ఆయన మనుషుడిగా వచ్చాడు. తీర్పు ఇచ్చేది అధికారం మనుషుడిగా వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు చేత తీర్పు పొందే, రేపు జడ్జిమెంట్ చేసేది యేసుక్రీస్తే. ఖచ్చితంగా చెప్తున్నానన్నా, అక్క యథార్థం చెప్తున్నా, సత్యం చెప్తున్నా, నేను సత్యం తెలుసుకొని చెప్తున్నా. ఇందులో ఎలాంటి అబద్ధం లేదన్న మాట నమ్మండి. రేపు తీర్పు తెచ్చేది అధికారం కూడా ఆయన పొంది ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో తీర్పు తెచ్చే అధికారం నా తండ్రి దగ్గర నేను పొంది ఉన్నాను అన్నాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానంతో పొందాడు. ఆయన మనిషి రూపంగానే వచ్చాడు. ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొని రాలేడు. మనుషులందరి కొరకు ఆయన తన ప్రాణం అప్పగించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇది దేవుని కృప. దేవుని కృప. ఆయన రక్తంలో కడగబడ్డావా? ఆయన విశ్వాసం ఉంచావా? దాని విశ్వాసం చాలా గొప్ప పని. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. విశ్వాసము, మారు మనసు ఒప్పుకుంటా, పాపక్షమాపణ, బాప్తిస్మం, పాపాలను కడిగేసుకొని క్రీస్తు అధికారంలో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు, నువ్వు కూడా ఆయన కుడిపార్శ్వాన ఉంటావు. ఇక్కడ చూడండి, మీకు లెక్క చూపిస్తున్నాను. కుడిపార్శ్వానికి ఎంత విలువ చెప్తున్నాను. ఇది 0. నేను ఒకప్పుడు 0లాగా ఉన్నా. ఇప్పుడు 1. జీసస్ 1. దేవుని కుడిపార్శ్వాన క్రీస్తు ఉన్నాడు, 1 ఉన్నాడు. నేను ఇక్కడ 0, నాకు విలువేమి లేదు. ఈ పక్కన కుడి పక్క నేను 0 వచ్చేసరికి నా విలువ ఎంత అయిందండి? 10 అయింది. విలువ పెరిగింది. 0కు విలువ వచ్చింది. మన జీవితాల్లో కూడా అంతే. నువ్వు క్రీస్తు కనుక లేకపోతే 0. క్రీస్తు పక్కన చేరేవనుకో, నువ్వు అక్కడ ఒకడు చేరాడు అనుకో 10 అయ్యాడు, ఇంకోటి చేరాడు 100 అయ్యాడు. ఇట్లా విలువ పెరిగిపోతా ఉంటుంది కుడి పక్కన చేరటం. దేవుని కుడిపార్శ్వాన క్రీస్తు ఉన్నాడు. ఆయన నెంబర్ 1 అయితే ఆయన పక్కన చేరావనుకో
మన జీవులైన కూడా విలువ వచ్చింది. గొప్ప సత్యం. ఈ అధికారం అంశం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాపను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. రేపు తీర్పు తీర్చేదు. మొన్నైతే తీర్పుడానికి రాలేదు 2000 సంవత్సరాల క్రితం. ఈసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. తీర్పు తప్పనిసరిగా జడ్జిమెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. రేపు ఆ రోజు చూసి ఓ ప్రభు నువ్వా నాకు తెలియదని చెప్పు. తీర్పు తప్పనిసరిగా ఉంటుంది. వాని క్రియలు చొప్పున తీర్పు ఎవరి లెక్క వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. దేవుడి మేలుతో ఆశించుగాక. ఆమె ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధైన తండ్రి, ఇది మీ వాక్యము. మరి ఎంతసేపు మాట్లాడో నాకు తెలియదు. మీ యొక్క ఆత్మచేత మాట్లాడిస్తూ ఉన్నారు. దీర్ఘ ప్రసంగమైంది. అందరూ ఎంతో ఓపికతో వింటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.